గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తల వెనుక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే దేశాల మధ్య సరిహద్దులు యుద్ధాలు ఎందుకు? అంతరిక్షం నుంచి భూమిని చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. పదవి విరమణ నన్ను బాధిస్తోంది. ఐఎన్ఎస్ నుంచి భూమిని చూసే అవకాశం ఇక దొరకదు. నా భవిష్యత్ ప్రణాళికలపై ప్రస్తుతానికి స్పష్టత లేదు. పిల్లలతో మమేకమవుతూ ప్రత్యేక సెషన్‌లో పాల్గొంటా. అంతరిక్ష రంగంలో భారత్, అమెరికా మధ్య ప్రత్యేక అనుబంధం ఏర్పడాలని ఆకాంక్ష. ఏదైతే భారత్ సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ ఇంటర్వ్యూని ఈనాడు హైలైట్ చేసింది. చాలా మంచి ఇంటర్వ్యూ తీసుకుంది. అంతరిక్షం నుంచి భూమిని చూస్తుంటే దేశాల మధ్య సరిహద్దులు ఎందుకు, యుద్ధాలు ఎందుకు అని మనసులో అనిపిస్తుంటుంది. భారత్ సంతతి అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ అన్నారు, మనుషులు చాలా విషయాల్లో తొందరపడుతున్నారన్న భావన కలుగుతుందని చెప్పారు. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వ్యోమగామిగా పదవి విరమణ చేయడం తనకు బాధగా అనిపిస్తుందని పేర్కొన్నారు. అంతరిక్షం నుంచి అందమైన భూమిని చూసే అరుదైన అవకాశం ఇకపై తనకు దొరకదన్నారు. కేరళలోని కోళికోడ్లో గురువారం ప్రారంభమైన కేరళ సాహిత్యోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరైన సునీత విలియమ్స్ ఈనాడు ఈటీవీ భారత్ ప్రత్యేక ప్రతినిధితో మాట్లాడారు. వ్యక్తిగత వృత్తి జీవితం గురించి పలు అంశాలు పంచుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే క్రీడా నగరాల్లో పెట్టుబడులు పెట్టండి. దావోస్లో టాటా సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్తో సీఎం. రాష్ట్రంలో టాటా ప్రాజెక్టుల పురోగతిపై చర్చ. ఏపీలో 3 క్రీడా నగరాలు నిర్మించే ఆలోచనలు ఉన్నాను, వాటిలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు పరిశీలించాలని టాటా సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్కి సీఎం చంద్రబాబు ప్రతిపాదించారు. రాష్ట్రంలో టాటా గ్రూప్ చేపట్టిన పర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేయాలని కోరారు. దావోస్ పర్యటనలో భాగంగా సీఎంతో చంద్రశేఖరన్ మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. చంద్రబాబు మాట్లాడుతూ గత ఏడాది దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక సదస్సులో వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు జరిపిన చర్చల ద్వారా ఇప్పటికే 2.5 లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యాయి. ప్రపంచ పారిశ్రామిక పోకడలు, పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకోవడానికి దావోస్ మంచి వేదిక. ఏపీని బ్రాండ్ చేయడానికి కొత్త పాలసీలపై మార్కెట్ అంచనా వేసేందుకు పర్యటన దోహదపడింది. 3 రోజుల్లో వివిధ సమావేశాల్లో గ్రీన్ ఎనర్జీ, సాంకేతిక, కృత్రిమ మేధ, వ్యవసాయం, పర్యాటక రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న విజయాల గురించి పారిశ్రామికవేత్తలకి ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చామన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. 1.59 లక్షలకు చేరిన పసిడి బంగారం, వెండి ధరలు గురువారం మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయంగా ఔన్స్ 31.10 గ్రాముల బంగారం ధర $4,900, వెండి ఔన్స్ ధర $96 మించడం ఇందుకు కారణం. హైదరాబాద్ బులియన్ వేఫండ్లో గురువారం రాత్రి 11:55 గంటలకు 10 గ్రాముల మేలిం బంగారం ధర 1,59,000, కిలో వెండి ధర 3,26,000 చేరింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. కర్త కర్మ క్రియ రాజకేశ్ రెడ్డి మద్యం కుంభకోణం గురించి అంతా ఆయనకే తెలుసు. ఈడీ విచారణలో వైకాపా మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వెళ్లి మళ్లీ రాజకీయాల్లోకి వస్తాను, కూటమి ఇలాగే కొనసాగితే జగన్కి అధికారం కల్లే అని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం గురించి సమాచారం మొత్తం రాజకేశ్ రెడ్డికి తెలుసని, ఇందులో కర్త కర్మ క్రియ అంతా ఆయనే మాజీ ఎంపీ వైకాపాకు రాజీనామా చేసిన విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి సూచన మేరకు సజ్జల శ్రీధర్ రెడ్డికి తాను 100 కోట్లు సర్దుబాటు చేయించిన విషయాన్ని కూడా ఈడీకి చెప్పానన్నారు. ఎట్టి పరిస్థితుల్లో తాను ఈ కేసులో అప్రూవర్గా మారబోనని అవసరం తనకు లేదని తేల్చి చెప్పారు. మద్యం కుంభకోణంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నమోదు చేసిన కేసులో అధికారులు గురువారం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు హైదరాబాద్ కార్యాలయంలో 7 గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. అందరూ విజయసాయిరెడ్డి విలేకరులతో మాట్లాడారు. మద్యం కుంభకోణం గురించి ఈడీ అధికారులను సుదీర్ఘంగా విచారించారు. నేను చెప్పిన విషయాల్లో కొన్నింటిని రికార్డు చేశారు, మరి కొన్నింటిని చేయలేదు. అసలు మద్యం కుంభకోణం జరిగిందా అని అడిగారు. అది నాకు తెలియదు. ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్న వారే దానికి సమాధానం చెప్తారన్నాను. వైకాపాలో నెంబర్ 2 స్థాయిలో ఉండి తెలియదండం నిజంగా అదేమని విలేకరులు అడగగా స్వయాన జగన్మోహన్ రెడ్డి తనని నెంబర్ 2 కాదన్నారన్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇందులో ప్రధానంగా పార్టీలో నెంబర్ 2 ఉండరని చెప్పిన విషయాన్ని వారికి గుర్తు చేశారు. జగన్ అధికారంలోకి వచ్చిన సంవత్సరం వరకు ఆయన నాకు నెంబర్ 2 స్థానం ఇచ్చారు. పక్కన ఉన్న కోటరే ఆయనలో అభద్రతాభావం కలిగించడం మొదలుపెట్టిన తర్వాత 2020 నుంచి నన్ను క్రమంగా పక్కన పెడుతూ వచ్చారు. నేను పార్టీ వదిలేసిన తర్వాత వాళ్ళని కేసులు చుట్టుముట్టిన తర్వాత మళ్ళీ నన్ను నెంబర్ 2 అని ప్రచారం చేస్తున్నారు. విషయాలన్నీ ఈడీ అధికారులకు చెప్పాను. పార్టీ వదిలి వెళ్ళడానికి కూడా మద్యం కుంభకోణమే కారణం అని ఈడీ అధికారులను అడిగితే నిజం కాదని చెప్పాను. నేను 100 కోట్లు దోచేశానని జగన్ సోషల్ మీడియా దుష్ప్రచారం చేస్తుంది, ఇది నిజం కాదు. నా ఆస్తుల వివరాలను ఇచ్చేందుకు సిద్ధం. అరబిందో వాళ్ళ ఆస్తులు నావి కాదు. అవసరమైతే దర్యాప్తు సంస్థలు విచారణ చేసుకోవచ్చని పేర్కొన్నారు. వైకాపా హయాంలో 1,000 కోట్ల మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారించారు. విచారణ అనంతరం ఈడీ కార్యాలయం నుంచి రాత్రి 8 గంటల సమయంలో ఆయన బయటకు వచ్చారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం అప్పటి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించిన విజయసాయిరెడ్డిని మద్యం కుంభకోణం పూర్వాపరాలన్నింటిపైన ఈడీ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆయన అల్లుడిగా చెప్తున్న డిస్టిలరీ సంస్థకు పెద్ద ఎత్తున మద్యం సరఫరా కాంట్రాక్టులు దక్కడం గురించి అడగ్గా ఇదంతా నిబంధనల ప్రకారమే జరిగిందని ఆయన సమాధానం ఇచ్చినట్టు తెలుస్తోంది. మద్యం పాలసీ రూపకల్పనలో మీ పాత్ర ఏమిటి అని అడిగినప్పుడు ఇందులో తన ప్రేమేమీ లేదని ఆయన తోసిపుచ్చినట్టు తెలుస్తోంది. 2019 నుంచి 24 మధ్య ఆయన పెట్టుబడులు పెట్టిన సంస్థల గురించి కూడా అడిగినట్టు, వాటికి సంబంధించి కొన్ని పత్రాలను కూడా సమర్పించాలని కోరినట్టు తెలుస్తోంది. విజయసాయిరెడ్డిని ఈడీ మరోమారి విచారించే అవకాశం ఉందన్నట్టు హైలైట్ చేశారు. అయితే
25 తర్వాత కొత్త రాజకీయ ప్రస్థానం ఈ నెల 25వ తేదీకి తాను రాజీనామా చేసి ఏడాది అవుతుందని, ఆ తర్వాత కొత్త రాజకీయ ప్రస్థానం మొదలు పెడతానని విజయసాయిరెడ్డి ప్రకటించారు. తనపై దుష్ప్రచారం చేసేవారికి బుద్ధి చెప్తానని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని, జగన్ కూడా తాను 25 ఏళ్ళు అధికారంలో ఉంటానని అనుకున్నారని గుర్తు చేశారు. ఈ కూటమి ఇలాగే కొనసాగితే జగన్ మళ్ళీ అధికారంలోకి వచ్చే ప్రశ్నే లేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. 14 ఏళ్ల పాటు తాను జగన్కు పాలేరులా పనిచేశానని, కోటరే పుణ్యమా అని బయటకు వచ్చానని, వారిని నమ్ముకున్నంత కాలం జగన్ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఏ రాజకీయ పార్టీలో చేరనంటూనే బీజేపీ నుంచి ఆహ్వానం అందితే పరిశీలిస్తానని విలేకరులు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు. కూటమి ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అసలు విషయం, కూటమి ప్రభుత్వం మీద చేసిన ఆరోపణ ఒక్క వార్త కూడా రాయలేదు. ఈ కూటమి ప్రభుత్వం అద్భుతంగా ఉంది, జగన్ రాలేడు ఇక అన్నాడు అన్నటువంటిది రాసి, చివరిలో మాత్రం కూటమి ప్రభుత్వం పైన విమర్శలు చేశారని రాశారు. అది నీచ జర్నలిజం అనేది ఎట్లా ఉంటుంది అనడానికి సజీవ సాక్ష్యం. పాపం విజయసాయిరెడ్డి గారు కూడా తెలుసుకోవాల్సినటువంటి అంశం అది. లేకపోతే టైరు పేలి స్లీపర్ బస్సు దగ్ధం. కర్నూలు కడప జాతీయ రహదారి 40పై నంద్యాల జిల్లాలో ఘోరం జరిగింది. తొలుత టైరు పేలడంతో బస్సు అదుపు తప్పి రోడ్డుకు అవతల మార్గంలో పడిపోగా, ఎదురుగా వస్తున్న కంటైనర్ ఢీకొనడంతో క్షణాల్లో మంటలు చెలరేగినాయి. డివైడర్ దాటి పక్క మార్గంలో పడింది బస్సు. ఆ దారిలో కంటైనర్ ఢీకొని మంటలు 2 వాహనాల డ్రైవర్లు సహా 3 మృతి. క్లీనర్ అప్రమత్తతో 36 మంది సురక్షితం. నంద్యాల జిల్లాలో అర్ధరాత్రి ఘటన జరిగిందన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే వరికపూడిసెలకు పర్యావరణ అనుమతులు లాంఛనమే. అటవీ భూమి సేకరణకు నిపుణుల కమిటీ పచ్చజెండా. ఎత్తిపోతల ప్రాజెక్టుతో 85,000 ఎకరాలకి సాగునీరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పల్నాడు జిల్లాలో నిర్మించి తలపెట్టిన వరికపూడిసెల ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర పర్యావరణ శాఖ ఆధ్వర్యంలో నిపుణుల మదింపు కమిటీ ఆమోద ముద్ర వేసింది. నెల 9ని భేటీ అయిన కమిటీ ప్రాజెక్టు ప్రతిపాదనలు పరిశీలించి పర్యావరణ అనుమతులు సిఫార్సు చేసింది. ఇందుకు అల్ప వర్షపాతం, వార్షిక సగటు 63.4 సెంటీమీటర్లు, వెనుకబాటుతనం, సామాజిక ఆర్థిక పరిస్థితులు పరిగణలోకి తీసుకుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అడుగొప్పుల, ఆత్మకూరు, దరివేముల ప్రాంతంలో 270 హెక్టార్ల భూమి అవసరం. ఇందులో 19.13 హెక్టార్లు అటవీ భూమి కాక మిగతాది అటవీయేతర భూమి. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు వెల్దుర్తి మండలంలోని వరికపూడిసెల వాగు నుంచి 4.86 టీఎంసీల నీటిని ఎత్తిపోసి వెల్దుర్తి, దుర్గి, మాచర్ల, కారంపూడి మండలాల్లోని 84,500 ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం. తొలుత ప్రాజెక్టు పరిధి 24,900 ఎకరాలే అయినప్పటికీ వెల్దుర్తి, ఉప్పలపాడు, గంగలగుంట, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బోదిలవాడు, వీడు, లోయపల్లి గ్రామస్తులు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విజ్ఞప్తి మేరకు 84,500 ఎకరాలకు పెంచుతూ గత ఏడాది అక్టోబర్ 31 జీవో వెలువడింది. 3,227 కోట్లు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా 25 గ్రామాలకు సాగునీరు, 20,000 జనాభాకు తాగునీరు అందనుంది. అలాగే ఏపీ జెన్కో, ఎన్హెచ్పిసి, గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ కలిసి వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాలో 334.8 హెక్టార్లో తలపెట్టిన 800 మెగావాట్ల రాజుపాలెం క్లోజ్ లూప్ సంస్థ స్టోరేజ్ ప్రాజెక్టు పర్యావరణ అనుమతులు మంజూరు లభించింది. అన్నమయ్య జిల్లాలో అన్నమయ్య పంపుడు స్టోరేజ్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 489.1 హెక్టార్లో నిర్మించి తలపెట్టిన 1800 మెగావాట్ల వీరబల్లి క్లోజ్డ్ లూప్ పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుకు అనుమతులను వాయిదా వేసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రాజధాని రైతులకు నేడు స్థలాల కేటాయింపు. 291 మందికి ఈ లాటరీ ద్వారా ప్లాట్లు. రాజధాని అమరావతి నిర్మాణానికి భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు ఈ లాటరీ ద్వారా ప్లాట్ల కేటాయింపు ప్రక్రియ కొనసాగుతుంది. 2019కి ముందు భూములు ఇచ్చిన రైతుల్లో వివిధ కారణాల వల్ల ప్లాట్ల కేటాయింపు జరగని వారితో పాటు 2024 జూన్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక భూములు ఇచ్చిన రైతులకు దశల వారీగా స్థలాలు కేటాయిస్తుంది. ఉండవల్లి గ్రామంలో మొట్టమొదటి మెట్ట భూములు ఇచ్చిన 201 మంది రైతులకి 390 స్థలాలతో పాటు మరో 14 గ్రామాలకు చెందిన 90 మంది రైతులకి 135 స్థలాల్ని సిఆర్డీఏ శుక్రవారం కేటాయించబోతోంది. ఉండవల్లి రైతులకు ఆ గ్రామంలో మధ్యాహ్నం 3 గంటలకు ఈ లాటరీ ద్వారా స్థలాలు కేటాయిస్తారు. మిగతా గ్రామాల వారికి ఉదయం 11 గంటలకు రాయపూడిలోని సిఆర్డీఏ కార్యాలయంలో లాటరీ ద్వారా స్థలాలు కేటాయింపు జరుగుతుంది. అత్యధికంగా నిడమరులో 58, వెలగపూడిలో 25, మందడంలో 21 ప్లాట్లు కేటాయించబోతున్నారు. రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణానికి భూ సమీకరణలో భూములు తీసుకున్న రైతులకి ఈ నెల 27న ఉండవల్లిలో జరీబ్ భూములు ఇచ్చిన రైతులకు 30 స్థలాలు కేటాయించబోతున్నారు అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఆలయాల్లో భద్రతా సిబ్బంది ఏర్పాటుకు టెండర్లో నిలిచింది ఒక్క సంస్థే. బిడ్ ఖరారు చేయాలంటూ మంత్రి బంధువు ఒత్తిడి. ఆ సంస్థకు వైకాపా నేత మద్దతు ఉందనే ఆరోపణలు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో ప్రైవేట్ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసేందుకు పిలిచిన టెండర్లో ఒక్క సంస్థ మాత్రం అర్హత సాధించగా దానికే బిడ్ ఖరారు చేయాలంటూ ఓ మంత్రి బంధువు ఒత్తిడి చేస్తుండడం చర్చనీయాంశమైంది. ఆ సంస్థకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ఓ వైకాపా నేత మద్దతు ఉన్నట్టు ఆరోపణలున్నాయి. అయినా ఆ సంస్థకే బిడ్ కట్టబెట్టాలంటూ ఒత్తిడి వస్తున్నట్టు తెలుస్తోంది. దేవాదాయ శాఖ పరిధిలోని ప్రధాన ఆలయాలైన సింహాచలం, అన్నవరం, ద్వారకా, తిరుమల, విజయవాడ, దుర్గగుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం దేవస్థానాలు గతంలో భద్రతా సిబ్బందిని ఆ ఆలయ ఏవోలేని జెండలు పిలిచి 2 ఏళ్ల కాలానికి గుత్తేదారులకు ఎంపిక చేశారు. ఈసారి ఆలయాల వారీగా కాకుండా అన్ని ఆలయాలకు కలిపి రాష్ట్ర స్థాయిలో ఒకే టెండర్ పిలిచేలా నిర్ణయించి కొద్ది రోజుల కింద బిడ్లు ఆహ్వానించారు. అన్ని ఆలయాలకు కలిపి 1000 మంది భద్రతా సిబ్బంది అవసరం అవుతారు. వీళ్ళకి ఏడాదికి 20 కోట్ల వరకు చెల్లిస్తారు. ఈ టెండర్లకు కార్తికేయ సెక్యూరిటీ,
ఫస్ట్ మ్యాన్ సెక్యూరిటీ అనే 2 సంస్థలు బిడ్లేసాయి. ఇందులో ఫస్ట్ మ్యాన్ సెక్యూరిటీ సంస్థ సాంకేతిక అర్హత సాధించకపోయింది. దీంతో కార్తికేయ సెక్యూరిటీ సంస్థ ఒక్కటే బరిలో నిలిచినట్టయింది. అయితే ఈ సంస్థకు ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన వైకాపా నేత మద్దతు ఉన్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి. దీంతో దానికి టెండర్ ఖరారు చేయాలా వద్దా అనేది సందిగ్ధంగా మారింది. ఓ మంత్రి బంధువు మాత్రం ఆ సంస్థకి టెండర్ ఖరారు చేయాలంటే ఒత్తిడి చేస్తున్నట్టు తెలిసింది. సాధారణంగా టెండర్లో పోటీ లేకుండా ఒక్క సంస్థ బరిలో నిలిస్తే దాన్ని ఖరారు చేయాలా, రద్దు చేసి మళ్ళీ పిలవాలనేది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల టెండర్ ఖరారు చేయాలంటే ఒత్తిడి వస్తున్నట్టు సమాచారం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి సమగ్ర భూ రీసర్వే మహాయజ్ఞం నాడు దుష్ప్రచారం నేటి క్రెడిట్ చోరీ సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ జగన్ ఏనాడైనా భూ రీసర్వే గురించి ఆలోచించావా? మేము చేసిన మహాయజ్ఞం క్రెడిట్ నిస్సిగ్గుగా కొట్టేస్తావా? ఊసర వెళ్ళి కూడా సిగ్గుపడేలా చంద్రబాబు మాటలు. భూమండలపై ఇంత క్రెడిట్ చోటు ఇంకొకరు ఉండరు. రీసర్వే కోసం మేము చేసిన ప్రతి ప్రయత్నం ఓ రికార్డు. సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం 40,000 మంది సిబ్బందికి 70 సార్లు శిక్షణ, శాశ్వత పరిష్కారానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, 2 విమానాలు, 4 హెలికాప్టర్లు, 200కు పైగా హై అండ్ డ్రోన్స్, అడ్వాన్స్డ్ సెక్యూరిటీ ఫీచర్స్, QR కోడ్తో పట్టాదారు పాస్ పుస్తకాలు అందుబాటులోకి 1358 మంది మండల మొబైల్ మ్యాజిస్ట్రేట్లు, ఆటోమేటిక్ సబ్ డివిజన్ ప్రోటోకాల్ మ్యూటేషన్ జరిగేలా చర్యలు, కొన్ని చోట్ల సర్వేరాలను గ్రామాలకు తరలించాం, సచివాలయాల్లోని రిజిస్ట్రేషన్ సేవలు ప్రారంభం, ఎన్నికల నాటికే 17,461 రెవెన్యూ గ్రామాలకు గాను 6,800 గ్రామాల్లో సర్వే పూర్తి, కేంద్ర నీతి ఆయోగ్ ఇతర రాష్ట్రాల ప్రభుత్వాల ప్రశంసలు, ఇలాంటి రీసర్వేపై భూములు ఆస్తులు కబ్జా చేస్తున్నారని చంద్రబాబు ఎల్లో గ్యాంగ్ నాడు దుష్ప్రచారం, కేంద్రం 400 కోట్లు ప్రకటించడానికి క్రెడిట్ కొట్టేయడానికి నానా పాట్లు, మేమిచ్చిన పాస్బుక్లు వెనక్కి తీసుకుని రంగు మార్చి ఇవ్వడం దారుణం, సీఎం స్థానంలో ఉన్న మనిషి అబద్ధాలు ఆడుతున్నారు, ఆయన మా నాన్నతో సమకాలికుడు, ఆయన కుమారుడి వయసులో ఉన్న నాతో పోటీ పడలేకపోతున్నారు, నేను చేసిన దానిపై క్రెడిట్ కొట్టేయాలని చూస్తున్నారు, ప్రజలు నమ్మించేందుకు ఒక అబద్ధాన్ని ఈ స్థాయిలో గోబెల్స్ ప్రచారం చేయడం ధర్మమేనా? ప్రజల జీవితాలతో చెలగాటమాడటం న్యాయమేనా? చంద్రబాబు ఒకసారి తన గుండెలపై చేయి వేసుకుని ఆలోచించాలని కోరుతున్నా అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే సాల్మన్ హత్య కేసులో చంద్రబాబే దోషి, అన్ని చెడ్డ అలవాట్లు ఉన్న తప్పుడు మనిషి చంద్రబాబు, మీరు నాటిన విషపు గింజలు విషవృక్షాలు అవుతాయి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం ఏ స్థాయికి వెళ్ళిందో ఉదాహరణ. మా కార్యకర్తలపై దాడులపై NHRCకి ఫిర్యాదు చేస్తాం, మళ్ళీ మంచి రోజులు వస్తాయి, గ్రామంలో పునఃప్రవేశం జరుగుతుంది. పోతే జోదం చట్టబద్ధం చంద్రబాబు సర్కార్పై వైఎస్ జగన్ మండిపాటు, సంక్రాంతి రోజు టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు దగ్గరుండి నడిపించారు, జోదాల్లో 2,000 కోట్లు చేతులు మారాయి, బాబు ఎమ్మెల్యేలు పోలీసులు వాటాలు పంచుకున్నారు, ఇది ప్రజలను తప్పుడు మార్గంలో దోచుకోవడం కాదా, అవినీతి కాదా అన్నటువంటిది హైలైట్ చేశారు. అట్లాగే ప్రజల గొంతుక వినిపించండి, పార్లమెంటరీ పార్టీ భేటీలో ఎంపీలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం, రాష్ట్ర ప్రజల సమస్యలను పార్లమెంట్ ఉభయ సభల్లో బలంగా ప్రస్తావించాలి, హక్కుల అణచివేతపై ఎలుగెత్తాలి, భయంకరమైన రుణభారంలో ఏపీ యథేచ్ఛగా రాజ్యాంగ ఉల్లంఘన, అత్యంత ఆందోళనకరంగా శాంతి భద్రతలు, రెడ్ బుక్ పాలనతో రాజకీయ కక్ష సాధింపులు, చంద్రబాబు సర్కార్ అన్యాయాలను ఎండగట్టాలి అన్నటువంటి హైలైట్ చేశారు. పోతే జమ్మూలో ఘోరం, లోయలోకి పల్టీ కొట్టిన ఆర్మీ వాహనం, 10 మంది సైనికులు దుర్మరణం, 11 మందికి గాయాలు అన్నటువంటి హైలైట్ చేశారు. పోతే అడ్డగోలు విద్యుత్ ఛార్జీలపై జనాగ్రహం, ఎవరో వాడితే ఇంకెవరిపైన భారం వేయడం సరికాదు, మిగులు విద్యుత్ ఉండగా బయట నుంచి కొండం ఎందుకు, 2026-27 టారిఫ్పై ఏపీఆర్సీ బహిరంగ విచారణలో ప్రజలు ధ్వజం అన్నటువంటిది ప్రధానంగా హైలైట్ చేశారు. ఏదైతే కరెంటుకు సంబంధించినటువంటి అంశం మీద రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచేస్తారని, అద్దె ఇళ్లలో ఎవరో ఎప్పుడో వాడిన విద్యుత్కి ఇప్పుడు ఉన్నవారి మీద ఛార్జీలు భారం వేయడం అన్యాయమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలు సమర్పించిన ఆదాయ అవసరాల నివేదిక రిటైల్ టారిఫ్ ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి గురువారం విజయవాడలో బహిరంగ విచారణ నిర్వహించింది. కార్యక్రమం ప్రారంభానికి ముందు పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ వామపక్షాలు ధర్నా చేశాయి. ఆ తర్వాత వివిధ వర్గాల ప్రజల నుంచి ఏపీఆర్సీ సభ్యుడైన పివిఆర్ రెడ్డి ఇన్ఛార్జ్ చైర్మన్ హోదాలో ప్రజల నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. సర్దుబాటు ఛార్జీలు అడ్డగోలుగా వసూలు చేస్తున్నారు, వాడుకున్న 80 యూనిట్లకు 30 రూపాయలు ఛార్జీ అయితే 400కు పైగా సర్దుబాటు ఛార్జీలు వేశారని పల్నాడు జిల్లాకు చెందిన షేక్ బాజిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో యూనిట్ విద్యుత్ వినియోగించకపోయినా 100లో బిల్లులు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. డిస్కంల అప్పుల భారం 92,000 కోట్లు ఉంటే 30,000 కోట్లు నష్టాలతో నడుస్తారని విద్యుత్ రంగ నిపుణుడు ఏ పున్నారావు చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన విద్యుత్ సంస్కరణ విజయవంతమని చెప్పుకుంటున్న నేతలు దీనికి ఏం సమాధానం చెప్తారని పరోక్షంగా సీఎం చంద్రబాబు నిలదీశారు. థర్మల్ విద్యుత్ని 85% సామర్థ్యంతో ఉత్పత్తి చేసే అవకాశం రాష్ట్రంలో ఉన్నందున దాన్ని వినియోగించుకుని బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు తగ్గించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ప్రతి 3 నెలలకోసారి చెల్లించాలన్నారు. రైల్వే విద్యుత్ వినియోగానికి గతంలో యూనిట్ 7 రూపాయలు చెల్లిస్తే ప్రస్తుతం 9.5 రూపాయలు చెల్లిస్తున్నామని, దానివల్ల ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నామని దక్షిణ మధ్య రైల్వే తరపున సీనియర్ డివిజనల్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ సిఎస్ దినేష్ రెడ్డి స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలతో పోల్చిన ఏపీలోనే విద్యుత్ ఛార్జీలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించారు. తెలంగాణ, కర్ణాటకలో యూనిట్ 7 రూపాయలు ఉంటాయి, మహారాష్ట్రలో యూనిట్ 6.5 మాత్రమేనని పేర్కొన్నారు. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సవరణ బిల్లు 2025 రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డి కాశీనాథ్ డిమాండ్ చేశారు. వినియోగదారులకు భారంగా మారినటువంటి ట్రూ అప్ సర్దుబాటు ఛార్జీల విధానాన్ని ఎత్తివేయాలన్న, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు చెల్లించాల్సిన 25,000 కోట్లు వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారన్నటువంటి హైలైట్ చేశారు. లేకపోతే తండ్రి కులమే పిల్లలకి వర్తిస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒక వ్యక్తి కులంతో అధికారులు విభేదిస్తున్నప్పుడు అతడు ఫలానా కులానికి చెందిన వ్యక్తి కాదని నిరూపించాల్సిన బాధ్యత కూడా
అధికారులదేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఆ వ్యక్తి తన కులాన్ని రుజువు చేసే డాక్యుమెంట్ సమర్పించలేదన్న కారణంతో అతడు ఫలానా కులానికి చెందినవాడు కాదని చెప్పలేరని పేర్కొంది. తండ్రిది ఏ కులమైతే పిల్లలకు అదే కులం వర్తిస్తుందని విషయాన్ని సుప్రీంకోర్టు, హైకోర్టులు గతంలోనే స్పష్టంగా చెప్పారని గుర్తు చేసింది. పిటిషనర్ అట్లపాకల రామకృష్ణ తండ్రి, నాయనమ్మ కొండకాపు కులానికి చెందిన వారనేందుకు ఆధారాలున్నా భూ రికార్డు మాత్రమే ఆధారంగా చేసుకుంటూ రామకృష్ణ కొండకాపు కులానికి చెందిన వ్యక్తి కాదంటూ అధికారులు ఉత్తర్వులు ఇవ్వడానికి తప్పుపట్టింది. రామకృష్ణ కొండకాపు, ఎస్టీ కులస్తుడు కాదు, కాపు అంటూ సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా స్థాయి పరిశీలన అధికారి హోదాలో తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసిన. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డి ఇటీవల తీర్పిచ్చారు. కొండకాపు కులానికి చెందినటువంటి అటపాకల రామకృష్ణ పూర్వీకులు తూర్పుగోదావరి ఏజెన్సీ ప్రాంతంలో నివసించారు. వాళ్ళు ఎస్టీగానే చలామణయ్యారు. రామకృష్ణ విద్యాభ్యాసం మొత్తం ఎస్టీగానే సాగింది. రామకృష్ణ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు చదువుతున్న సమయంలో అధికారులు అతడు కుల ధృవీకరణపై విచారణ జరిపారు. అతను ఇచ్చిన డాక్యుమెంట్లు కాకుండా 1938 సంవత్సరానికి చెందిన భూ రికార్డులు ఆధారంగా చేసుకుని రామకృష్ణ కొండకాపు కులస్తుడు కాదంటూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి తెలిపారు. తర్వాత రామకృష్ణకు నోటీసు కూడా ఇవ్వకుండా అతడు ఎస్టీ కుల ధృవీకరణ పత్రం 2005లో కలెక్టర్ రద్దు చేశారు. దీనిపై రామకృష్ణ అప్పీల్ చేయగా కలెక్టర్ ఉత్తర్వులను సమర్థిస్తూ సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి 2009లో ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వులను సవాల్ చేస్తూ రామకృష్ణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి తుది విచారణ జరిపారు. ఇరుపక్షాల వాదనలో న్యాయమూర్తి పిటిషనర్ తండ్రి, నాయనమ్మ కొండకాపులంటూ 1966లోని అధికారులు రెవెన్యూ రికార్డులో పొందుపరిచారని తెలిపారు. గిరిజన సంక్షేమ డిప్యూటీ కలెక్టర్ 2004లో జారీ చేసిన ఉత్తర్వులు కూడా రామకృష్ణ తండ్రి, నాయనమ్మలు గిరిజనులుగా పేర్కొన్నారని చెప్పారు. ఈ ఆధారాలను చూసిన అధికారులు పట్టించుకోకుండా కేవలం 1938 నాటి రెవెన్యూ రికార్డుల ఆధారంగా తీసుకోవడాన్ని తప్పుబట్టారు. రామకృష్ణ కుల ధృవీకరణ పత్రాన్ని రద్దు చేసి జాయింట్ కలెక్టర్ సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జారీ చేసిన ఉత్తర్వులు రద్దు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్, 16 మంది మావోల మృతుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు అనల్దా, ఆయనపై కోర్టు రివార్డ్, భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాల స్వాధీనం, ఒక్కొక్కరుగా ఉరుగుతున్న అగ్రనేతలు. మావోయిస్టులకు మరో ఎదురు దెబ్బ తగిలింది. జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లా చోటా నాగరా పోలీస్ స్టేషన్ పరిధిలో కుంబాది గ్రామ సమీపంలో గల చేబాస అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్ ఆ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు పతిరామ్ మాంజీ అలియాస్ అనల్దా మృతి చెందాడు. ఆయనపై కోర్టు రివార్డు ఉంది. మావోయిస్టులు భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 16 మంది మావోయిస్టులు చనిపోయారు. ఈ ఘటనలో భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలతో పాటు నిత్యావసర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్కౌంటర్లో అనల్దా మృతి చెందినట్టు కొల్హాన్ డివిజన్ డీఐజీ అమరంజన్ కిస్కోట ధృవీకరించారు. జార్ఖండ్లోని పిట్రాండ్కు చెందిన అనల్దా 1987 నుంచి క్రియాశీలకంగా ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి ఇవాళ లోకేష్ గారి పుట్టినరోజు సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్ ఆంధ్రజ్యోతి ఫుల్గా హైలైట్ చేసుకొచ్చింది. అదే సందర్భంలో జిల్లాలకు సంబంధించిన అంత మ్యాక్సిమం అదే వార్తలు ఎక్కువగా వచ్చినాయి. దాదాపుగా 3 వంతుల పేజీలు అవే వచ్చినాయి. లేకపోతే మెయిన్ వార్తలు లోపల పేజీలోకి వచ్చింది. ముడుపుల కోసమే అన్నటువంటి వార్తని హైలైట్ చేసి కొన్ని డిస్టిలరీలకి ఎక్కువ ఆర్డర్లు, పాపులర్ బ్రాండ్లను తెప్పించారు, అనామక బ్రాండ్లను తెప్పించారు. ఇదంతా చేసింది ఎవరో మీకు తెలుసు. సిట్ ఇప్పటికే అన్ని తేల్చింది కదా. ఈడీ ముందు గుట్టు విప్పిన సాయిరెడ్డి, హవాలాపై పలు ఆధారాల సమర్పణ, లిక్కర్ స్కామ్లో 7 గంటలు ప్రశ్నించిన ఈడీ, కీలక అంశాలపై వరుస ప్రశ్నలు, విజిల్ బ్లోయర్గా తెలిసిందంతా చెప్తానని వాళ్ళు. జగన్ హయాంలో జరిగిన మద్యం స్కామ్లో కీలక వివరాలు రాబట్టడంపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి సారించింది. లిక్కర్ పాలసీ రూపకల్పన నుంచి కమిషన్ల వసూలు వరకు ముఖ్య పాత్ర పోషించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న వైసీపీ మాజీ నేత విజయసాయిరెడ్డిని ఈడీ అధికారులు గురువారం హైదరాబాద్లో 7 గంటలు ప్రశ్నించారు. మద్యం పాలసీపై తన సమక్షంలో 3 సార్లు భేటీలు జరిగాయని ఆయన చెప్పినట్టు తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఎక్సైజ్ మంత్రి అధికారులు ప్రభుత్వంలోని వాళ్ళు రూపొందించాల్సిన లిక్కర్ పాలసీలో ఒక పార్లమెంట్ సభ్యుడిని మీరెందుకు కల్పించుకున్నారు, పాలసీ రూపకల్పన మీ పాత్ర ఏంటని సాయిరెడ్డిని ఈడీ ప్రశ్నించింది. ప్రైవేట్ మద్యం దుకాణాలు తీసేసే ప్రభుత్వమే మద్యం వ్యాపారంలోకి దిగాలని ఎందుకు ఎలా నిర్ణయించారని కూడా ప్రశ్నించిన సమాచారం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే వేగం పెంచండి, టాటా ప్రాజెక్టులకి పై టాటా సన్స్ చైర్మన్కి సీఎం వినతి, అలాగే ఘోరాలు చేసి నీతులు అంటూ రీసర్వేపై ఘనకార్యాలపై జగన్ గొప్పలు, సమగ్ర సర్వేపై రాష్ట్రమంతా భూ విలయం, 6,680 గ్రామాల్లో 8.75 లక్షల మందికి సమస్యలు, తాను మహాయజ్ఞం చేసినట్టుగా నేడు కలరింగ్, పైగా బాబుకి ఏమీ తెలియదని ఎద్దేవా అన్నటువంటిది హైలైట్ చేశారు. మరి ఇప్పుడు కూడా కొనసాగుతూనే అన్నారు కదా. అప్పుడు మరి చంద్రబాబుని దోషం అందామా? మనమే రాశాం కదా మొన్ననే పత్రిక. మనం చేస్తే మన వాళ్ళు చేస్తూ ఏది 6,680 గ్రామాల్లో చేస్తే ఓ 8 లక్షల తేడాలు వచ్చినాయి అంటే టోటల్గా పూర్తి చేస్తే 25 లక్షలు కూడా రావచ్చు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి జనాభా ఏంటి, ఇది ఆ సవాళ్ళని స్వీకరించడానికి కదా అసలు ఇది పెట్టింది. దాన్ని వచ్చిన ప్రతి కంప్లైంట్ని కూడా జగనే సృష్టించిన కంప్లైంట్ కిందన క్రియేట్ చేసి ప్రజల్లో ఒక ప్యానిక్ క్రియేట్ చేశాం. ఇప్పుడు జరిగితేనేమో చంద్రబాబుకు సంబంధం లేదు, అధికారులు అంటాం. ఆనాడు చేస్తేనేమో అది జగన్కే సంబంధం, ఈనాడు జరిగితేనేమో అధికారులు తప్పిదం. ఇది మన నీచ జర్నలిజం సాగుతుంది. అది ప్రజల అదృష్టం అలాగే సాగుతుంది. ఇది దినపత్రిక వచ్చిన వార్తలు వెనకాల చెప్తున్న పరిణామాలు.